చాలా అవసరం. ఒకళ్ళకొ ఒకళ్ళకొకళ్ళ రిజల్ట్స్ షేర్ చేసుకుంటూ, గైడ్ చేసుకుంటూ, సపోర్ట్ చేసుకుంటూ, ఫాలోఅప్ చేసుకుంటూ, సో ముందుకు నడవడానికి హెల్ప్ అవుతుంది కమ్యూనిటీ. ఓకేనా? ఈ విధంగా కోచెస్ చాలా మంది ఉన్నారు, మీకు అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తూ ఉంటారు. సో మెంటల్లీ మీరు హెల్దీ ఉండడానికి, ఫిజికల్లీ హెల్దీ ఉండడానికి, స్పిరిచువల్లీ హెల్దీ ఉండడానికి ఇక్కడ ఉన్న కమ్యూనిటీ మీకు సపోర్ట్ చేస్తుంది. ఓకేనా? ఇక్కడ అఫ్రెష్, షేక్ ఈ రెండు రకాలుగా మీకు ప్రొవైడ్ చేస్తాము. సో అఫ్రెష్ బ్రేక్ఫాస్ట్, షేక్ ఎనర్జీ డ్రింక్, సారీ షేక్ ఎనర్జీ డ్రింక్, అఫ్రెష్ మీ సారీ అఫ్రెష్ ఎనర్జీ డ్రింక్ రోజు మొత్తం హెల్దీగా ఉండడానికి, బాడీ క్లీన్ ఉండడానికి, మైండ్ రిలాక్స్గా ఉండడానికి, డైజెషన్ ఇంప్రూవ్ అవ్వడానికి ఈ అఫ్రెష్ మీకు బాగా సపోర్ట్ చేస్తుంది. షేక్ మీకు హెల్దీ బ్రేక్ఫాస్ట్, ఒక రోజుకి ఒక పూటకి మీకు ఒక భోజనం అనమాట, భోజనానికి బదులుగా భోజనం. ఈ కమ్యూనిటీలో చాలా రకాల రిజల్ట్స్, సర్వీసెస్ ఉన్నాయి. మీకు తెలిసిన వాళ్ళకి మీరు ఈ ఇలాంటి సర్వీసెస్ కావాలి అనుకుంటే వాళ్ళకి మీరు గైడ్ చేయొచ్చు. లైక్ మీ సర్కిల్లో మీరు బరువు తగ్గడానికి వచ్చారు, బట్ మీ బంధువుల చుట్టాలు ఎవరైనా బరువు పెరగడానికి సఫర్ అవుతున్నారు అనుకుంటే వాళ్ళకి ఈ కమ్యూనిటీ నుంచి సర్వీస్ అందుతుంది. మీరు వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు, వాళ్ళని ఇన్వైట్ చేయొచ్చు, బరువు పెరిగే ప్రోగ్రామ్ కూడా ఇక్కడ తీసుకోవచ్చు. అండ్ ఎనర్జీ, చాలా మంది ఎంత తిన్నా నీరసంగానే ఉంటారు. సో వాళ్ళకి మీరు సపోర్ట్ చేయొచ్చు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎనర్జీ డ్రింక్ తీసుకుంటే వాళ్ళు చాలా ఎనర్జెటిక్గా ఉండొచ్చు డే మొత్తం మీద. సో ఏం తినాలి, ఎలా తినాలో చాలా మందికి తెలియదు. సో ఇక్కడ మీల్ ప్లానింగ్ ఉంటుంది, ఎలా తినాలి ఏంటనేది. చిన్న పిల్లలకి ఆరోగ్యపరంగా చాలా మంది సఫర్ అవుతుంటారు, హాస్పిటల్ చుట్టూ తిప్పుతుంటారు. వాళ్ళకి కిడ్స్ న్యూట్రిషన్, పిల్లల న్యూట్రిషన్ గురించి, ఆహారం గురించి, వ్యవహారం గురించి, వాళ్ళ ప్రవర్తన గురించి ఇక్కడ ప్రోగ్రామ్స్ ఇవ్వడం జరుగుతుంది. రోగ నిరోధక శక్తి పెరగడానికి, జాయింట్స్ హెల్దీ ఉండడానికి, హార్ట్ హెల్దీ ఉండడానికి, డైజెషన్ బాగా ఇంప్రూవ్ అవ్వడానికి, బ్రెయిన్ ఫంక్షనింగ్, సో ఇలాంటి అన్నిటి గురించి ఇక్కడ మీకు సర్వీసెస్ అందుతాయి. ఇది నా పర్సనల్ రిజల్ట్. ఇక్కడ రాకముందు ఆహారపు అలవాట్లు సరి లేకపోవడం వల్ల నేను వెయిట్ పెరిగాను, సివియర్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉండేది. బట్ ఈ కమ్యూనిటీలోకి వచ్చిన తర్వాత లైఫ్ స్టైల్ చేంజెస్, డైట్లో మార్పులు చేసుకున్నాను. 2 నెలల్లో 12 కేజీలు బరువు తగ్గి స్టిల్ ఇప్పటికీ కూడా 16 సంవత్సరాలు అవుతుంది నేను మెయింటైన్ చేస్తున్నాను పెరగకుండా. తగ్గడానికి పట్టిన టైం 2 నెలలే, కానీ పెరగకుండా చూసుకోవడం అనేది జీవితం మొత్తం ఇంపార్టెంట్. దానికి తగ్గేటప్పుడు ఏవైతే పద్ధతులు పాటించానో అదే పద్ధతులు కంటిన్యూ చేయడం వల్ల మెయింటైన్ అవుతున్నాను. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. మళ్ళీ పెరుగుతామా సార్ తగ్గిన తర్వాత అంటే, మీరు అయ్యే మిస్టేక్స్ మళ్ళీ చేస్తే మళ్ళీ పెరుగుతారు. సో నేను పెరుగుతానా మళ్ళీ అంటే, నేను పెరిగే అవకాశం, ఎవరైనా ప్రపంచంలో బరువు పెరిగే అవకాశం ఎప్పుడు ఉంటుంది అంటే, బరువు పెరిగేటప్పుడు ఏ తప్పులు చేశామో తగ్గిన తర్వాత మళ్ళీ అయ్యే తప్పులు కంటిన్యూ చేస్తే మళ్ళీ బరువు పెరుగుతారు. కాబట్టి మనం చేస్తున్న తప్పుల వల్ల బరువులు పెరుగుతున్నాము, అది ఆటోమేటిక్ ఏం కాదు. ఆ తప్పులు సరిదిద్దుకోవాలి. లైక్ మంచినీళ్ళు బాగా తాగాలి, టైంకి తినాలి, అండ్ ఎక్సర్సైజ్ చేయాలి, వాటర్ బాగా తీసుకోవాలి, టైంకి నిద్రపోవాలి. ఇవి ఒక 5 to 6 పిల్లర్స్ ఉంటాయి హెల్దీగా ఉండడానికి. అవి పాటిస్తే మనం బరువు పెరగకుండా ఆరోగ్యంగా ఉండొచ్చు. సో నేను తగ్గేటప్పుడు ఏం పాటించానో తగ్గిన తర్వాత కూడా అదే పాటిస్తున్నాను, కాబట్టి వెయిట్ పెరగకుండా ఉన్నాను. అవి పాటించకుండా ఉండుంటే నేను బరువు పెరిగిపోయేవాడిని. సింపుల్. సో నేను ఎక్సర్సైజ్ మానేసిన, వాటర్ సరిగ్గా తాగకపోయినా, టైంకి నిద్రపోకపోయినా, టైంకి తినకపోయినా, ఏది పడ్డది తిన్నా నేను బరువు పెరుగుతాను. ఎవరైనా బరువు పెరుగుతారు. పెరగడానికి కారణం ఇది వదిలేయడం కాదు, తప్పులు రిపీట్ చేయడం. ఇక్కడ ఏవైతే అనుభవాలు చెప్పారో ఈ అనుభవాలు వాళ్ళ వ్యక్తిగతమైనవి. సో ఇక్కడ వెయిట్ తగ్గడానికి 100% మనీ బ్యాక్ గ్యారంటీ ఉంటుంది. సో బరువు తగ్గడానికి గ్యారంటీ. మిగతా వేటికి కూడా మీకు రోగాలు తగ్గించడానికి మేము గ్యారంటీ ఇవ్వకూడదు, ఎందుకంటే మేము డాక్టర్లం కాదు, ఇస్తుంది మెడిసిన్ కాదు, కాబట్టి మేము ఇక్కడ ఏం ట్రీట్మెంట్ చేయట్లేదు. కాకపోతే దేనివల్ల ఈ సమస్యలు వస్తున్నాయో చెప్తున్నాము, మారిన వాళ్ళ అనుభవాలు మీకు షేర్ చేస్తున్నాము. ఓకేనా? మీరు కూడా మారడానికి సిద్ధంగా ఉంటే ఖచ్చితంగా మీ అనారోగ్యాల నుంచి బయటపడడానికి అవకాశం కూడా ఉంది. ఇవాళ మనకు మేజర్ టాపిక్ ప్రాసెస్ ఫుడ్, జంక్ ఫుడ్. దీని గురించి ఒక పావుగంట మాట్లాడదాము. పిల్లలకి ఇది చాలా 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 ఇంపార్టెంట్ కూడా, అండ్ అలాగే పెద్దవాళ్ళకి కూడా ఇది చాలా ఇంపార్టెంట్. దీని గురించి అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనము సరౌండెడ్ విత్ ఏ బిగ్ ట్రెండ్, అంటే మన చుట్టూ ఒక అతి భయంకరమైన సమస్యతో మనం చుట్టుముట్టున్నాం. నిజంగా చెప్పాలి అంటే జంక్ ఫుడ్ క్లియర్లీ చెప్పాలంటే ఒక అనకొండ లాగా. అనకొండ సినిమా చూశాను చూడండి, అది చుట్టుకుంటుంది మనిషిని. సో అది చాలా పెద్దది, ఎవరు తప్పించుకోలేరు. అలాంటిదే ఇప్పుడు ఈ జంక్ ఫుడ్ కూడా మన చుట్టూ అల్లుకుపోయి ఉంది. సో ఈ అనకొండ నుంచి బయటపడాలి, లేకపోతే ప్రమాదం, తప్పించుకుంటూ తిరగాల.
సో దీనికి దొరికామంటే మాత్రం దానికే మనం ఆహారం అయిపోతాం, ఖచ్చితంగా బలైపోతాం. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ దీని నుంచి బయటపడడం. ఇది అన్ని రకాల మనిషిని ధ్వంసం చేస్తుంది. సో చిన్న పిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు ఎవరిని వదిలిపెట్టట్లేదు. ప్రస్తుతం పరిస్థితులు అంత దారుణంగా ఉన్నాయి. కాబట్టి దీని నుంచి బయటపడడం చాలా అవసరం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, అసలు ప్రాసెస్ ఫుడ్ అంటే ఏంటి? ప్రాసెస్ ఫుడ్ అంటే పెద్ద ఏమీ లేదు, మన ఫుడ్డే దాన్ని స్టోరేజ్ చేయడము, ఎక్కువ కాలం ఉండేటట్టుగా బాగా టేస్టీగా తయారు చేయడం. న్యాచురల్ ఫుడ్, మన న్యాచురల్ ఫుడ్స్ ఏవైతే ఉంటున్నాయో ఈ న్యాచురల్ ఫుడ్ ని ఎక్కువ కాలం ఉండేటట్టుగా స్టోర్ చేసే పద్ధతుల్లో దాని టేస్ట్ బాగా ఉండడం కోసము మనము ఎక్కువ రకాల షుగరు, సాల్ట్, సో ఇవి దాంట్లో మిక్స్ చేస్తున్నాము ఫ్లేవర్స్. సో మేజర్ సాల్ట్ అండ్ షుగర్. సో వీటిని మిక్స్ చేసి స్టోర్ చేయడం వల్ల అది ప్రాసెస్ అవుతుంది, అంటే దాంట్లో ఉన్న న్యూట్రియంట్స్ అన్ని వెళ్ళిపోతాయి. ప్రాసెస్ ఫుడ్లో ఏమవుతుంది అంటే మెయిన్ ఫైబర్ ఉండదు, న్యూట్రియంట్స్ ఉండవు, ఏముండదు, పీచు పదార్థం ఉండదు, అలాగే పోషకాలు ఉండవు. అండ్ మేజర్ ఉండేది ఏంటి? షుగరు, సాల్ట్, హై క్యాలరీ, ఫ్యాట్ కూడా. ఈ మూడు, షుగరు, సాల్ట్, ఫ్యాట్, ఇవి అధిక మొత్తంలో ఉంటుంది అన్నమాట. ఓకే, సో మెయిన్ మనకు ఈ క్యాండ్ ఫుడ్ అంటే క్యాన్స్ లో ఉంటాయి, లైక్ కూల్ డ్రింక్స్, ఇవి దీంట్లోకి వస్తుంది. ఫ్రోజన్ మీల్స్, అంటే లైక్ ఫ్రిడ్జ్ లో పెట్టిన ఏవైతే నిల్వ ఉండే ఆహారాలు ఉంటాయో సో అవి, ఈ నూడిల్స్, స్నాక్స్, ఇవన్నీ కూడా మనకు ప్రాసెస్డ్ ఫుడ్ లో ఉంటాయి. అయితే మెయిన్ థింగ్ ఏంటి అంటే ఇది ఎందుకు ఎక్కువ మొత్తంలో కన్జ్యూమ్ అవుతుంది అంటే దీని వెనకాల ఒక పెద్ద బిజినెస్ మార్కెటింగే జరుగుతుంది, అంటే ఒక పెద్ద రీసెర్చే జరుగుతుంది. మెయిన్ ఈ ప్రాసెస్ ఫుడ్ ని ఎలా డిజైన్ చేశారు అంటే కంటికి అట్రాక్టివ్గా, నాలుకకి టేస్టీగా, బ్రెయిన్కి రిపీటెడ్గా ఉండేటట్టుగా డిజైన్ చేశారు. మళ్ళీ చెప్తున్నాను వినండి, ప్రాసెస్ ఫుడ్ ఎలా డిజైన్ చేశారంటే దీని వెనకాల చాలా పెద్ద రీసెర్చ్ జరిగింది. సో ఇది డిజైన్ చేసే ప్రాసెస్లో ఒకటి, కంటికి ఇంపుగా అంటే అట్రాక్టివ్గా చూడంగానే కొనాలి తినాలి అనిపించేటట్టుగా జంక్ ఫుడ్ ఉంటుంది ప్రాసెస్ ఫుడ్. సో మీరు ఎక్కడైనా చూడండి, మీరు మీకు జంక్ ఫుడ్ ఉన్నంత అట్రాక్టివ్గా న్యాచురల్ ఫుడ్ ఉండదు, జంక్ ఫుడ్ ఉన్నంత టేస్టీగా న్యాచురల్ ఫుడ్ ఉండదు. సో జంక్ ఫుడ్ తినాలి అనిపించేంత బ్రెయిన్ ఫంక్షనింగ్ న్యాచురల్ ఫుడ్కి బ్రెయిన్ ఇంట్రెస్ట్ చేయదు. ఇప్పుడు ఒకసారి షేక్ తాగామనుకోండి, మళ్ళీ షేక్ అయిపోగానే మళ్ళీ ఇంకొంచెం పోయి అనం, కడుపు నిండుతుంది, చాలు, సఫిషియెంట్గా అనిపిస్తుంది. ఒకసారి ఒక యాపిల్ తిన్నారనుకోండి, ఒక 4-5 యాపిల్స్ వరుసగా తినలేము, కానీ 4-5 చకోడీలు, 4-5 బజ్జీలు, 4-5 పునుగులు, 4-5 గారెలు తినాలి అనే ఇంట్రెస్ట్ వస్తూ ఉంటుంది. సో అలాగే చిప్స్ చూడండి, ఇవంతా చాలా ఈజీగా డిజైన్ చేస్తారు. చిప్స్ ఏంటి, ఏం తినలేదే అనే ఫీలింగ్ కల్పించేటట్టుగా ఉంటుంది. అంటే చిప్స్ ఒక ప్యాకెట్ తిన్నా కడుపు నిండదు. సో కానీ ఒక పూట భోజనం కంటే కూడా 2 రెట్లు ఎక్కువ క్యాలరీలు వస్తాయి బాడీలోకి, కానీ కడుపు నిండకుండా ఉంటాయి అవి. ఏం తినలేదనే ఫీలింగ్, ఈజీగా ఉంటుంది. జంక్ ఫుడ్ అంతా కన్వీనియంట్గా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది, ఎవరైనా ఎఫర్ట్ చేయగలుగుతారు. 10 రూపాయలకి బిస్కెట్ ప్యాకెట్ వస్తుంది, 5 రూపాయలకి బిస్కెట్ ప్యాకెట్ వస్తుంది, 5 రూపాయలకి చాక్లెట్ వచ్చేస్తూ ఉంటాయి, చాలా ఎఫర్టబుల్, ఎవరైనా కొనగలుగుతారు. మెయిన్ థింగ్ ఏంటంటే బ్రెయిన్ మీద అది ఒక వర్కింగ్ జరుగుతూ ఉంటుంది. ఆ వర్క్ ఏంటి అంటే రిపిటేషన్. అంటే మన బ్రెయిన్లో హార్మోన్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి, ఎండార్ఫిన్ హార్మోన్ రిలీజ్ అవుతుంది, ఇంకా కావాలి అనేటట్టుగా హార్మోన్ రిలీజ్ అవుతూ ఉంటుంది అనమాట. ఇంకా సింపుల్గా చెప్పాలి అంటే డ్రగ్స్, అన్నిటికంటే ఈజీగా చెప్పాలి అంటే జంక్ ఫుడ్ అనేది ఒక డ్రగ్ లాంటిది. డ్రగ్స్ మనకి ఎలా అనిపిస్తుంది, బ్రెయిన్కి మత్తు, తీసుకున్న తర్వాత ఇంకేమనిపిస్తుంది, ఇంకా ఇప్పుడు స్మోక్ చేసామనుకోండి, స్మోక్కి మనం ఎడిక్ట్ అయిపోతామా లేదా? స్మోకింగ్ చేస్తే నిజంగా ఎవరికైనా కండ శాతం పెరుగుతుందా, బలం పెరుగుతుందా? స్మోకింగ్ చేస్తే బలం పెరగడం కానీ, ఒక 50 కిలోలు 100 కిలోలు బరువు మోసే శక్తి పెరగడం కానీ, బలంగా తయారవడం కానీ, కండ పెరగడం కానీ, బ్రెయిన్ ఫంక్షనింగ్ ఇంప్రూవ్ అయిపోవడం కానీ, అందం పెరగడం కానీ, బాగా గ్లామర్గా తయారవడం కానీ, స్కిన్ టోన్ చేంజ్ అయిపోవడం కానీ, యవ్వనంగా తయారవడం కానీ, ఇవేమన్నా జరుగుతుందా? స్మోక్ చేస్తే, ఆల్కహాల్ తీసుకుంటే,
ఏం జరగదు, నాశనమే తప్పితే మంచి జరగదు. కానీ మళ్ళీ మళ్ళీ తీసుకోవాలని అనిపిస్తూ ఉంటుంది. మత్తు పదార్థాలు అంతే ఉంటాయి. సేమ్ అవే పదార్థాలు, అలాంటి ఇంగ్రీడియంట్సే మనకు జంక్ ఫుడ్లో ఉంటాయి. వీటన్నిటిలో కూడా అవే ఉంటాయి. మళ్ళీ మళ్ళీ తినాలనిపించే ఫుడ్ అయినా కాదా ఇది ఒకసారి చూడండి. మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది, మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది, మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. పొట్ట నిండిన మనసు నిండదు. మళ్ళీ తిందాం అనే ఫీలింగ్ ఉంటుంది. ఇది మత్తు పదార్థాలు అన్నమాట. సో దీంట్లో ఉండే మేజర్ ఇంగ్రీడియంట్స్ ఈ సాల్ట్, షుగరు, ఫ్యాట్స్ వల్ల మన శరీరం స్పాయిల్ అవుతుంది, ధ్వంసం అవుతుంది అనమాట. సో మనకు సూపర్ మార్కెట్స్ లో దొరికే వాటిల్లో మెజారిటీ, అఫ్ కోర్స్ మీకు పెరుగు, కార్డ్ ఫ్రోజన్ చేస్తారు, అంటే ఫ్రిడ్జ్ లో పెట్టిస్తారు, మార్కెట్లో దొరుకుతుంది. అది మంచిదే, ఇబ్బంది ఏం లేదు. కొన్ని మంచివి ఉన్నాయి, కొన్ని ఫ్రూట్స్, వెజిటేబుల్స్ కొన్ని రోజులు ఫ్రోజన్ చేస్తారు, పర్వాలేదు. కానీ మెజారిటీ ఏవైతే జంక్ ఫుడ్స్ ఉన్నాయో అవి సూపర్ మార్కెట్లో దొరికే మొత్తం 60 to 70% అన్ని కూడా మనకు ప్రాసెస్ చేసినవే. ఆ మాంసాన్ని ఫ్రోజ్ చేస్తారు, అంటే మాంసాన్ని కూడా మీట్. సో వీటిని కూడా మనం ఫ్రిడ్జ్ లో పెట్టి సూపర్ మార్కెట్లో అమ్ముతుంటారు. అవన్నీ కూడా ప్రాసెస్ ఫుడ్. వాటికి మనం చాలా దూరంగా ఉండాలి. దీంట్లో హై లెవెల్ ఆఫ్ షుగర్ ఉంటుంది, ఫ్యాట్ ఉంటుంది, సాల్ట్స్ ఉంటాయి, అండ్ ఫ్లేవర్స్ ఉంటాయి. సో ఈ లాస్ట్ 20-30 years లో దీని కన్సంప్షన్ చాలా భయంకరంగా పెరిగింది, చాలా భయంకరంగా. ఎవరైనా ట్రావెల్లోకి వెళ్ళేటప్పుడు, బస్ ఎక్కేటప్పుడు, ట్రైన్ ఎక్కేటప్పుడు 4 చిప్స్ ప్యాకెట్స్, ఒక కూల్ డ్రింక్ తీసుకొని బస్ ఎక్కుతారు. ఏంటి అంటే టైం పాస్ అంటారు. అవునా కాదా? ఒక టీవీ ముందు కూర్చుంటే ఒక చిప్స్ ప్యాకెటో, బిస్కెట్ ప్యాకెటో, స్వీట్ బాక్సో ఏదో ఒకటి పెట్టుకొని, పక్కన ఒక కూల్ డ్రింక్ పెట్టుకొని కూర్చొని టీవీ చూస్తాం, జంక్ ఫుడ్. సో అంటే అది ఒక ప్యాషన్, ఒక హ్యాబిట్ లాగా తయారైపోయింది. అంటే ఇండైరెక్ట్ గా మనం పాయిజన్ తీసుకుంటున్నాము, మనం పాయిజనే మనం పిల్లలకి ఇస్తున్నాము. 3 రెట్లు పెరిగిపోయింది ఈ జంక్ ఫుడ్ కన్సంప్షన్ అనేది. సో ఈ మెయిన్ థింగ్ అంటే ఎవరైనా మనం అది ఏమంటారు, ఎఫర్ట్ చేయగలుగుతారు. ప్రాసెస్ ఫుడ్ ఇండస్ట్రీ ఇప్పుడు దాదాపు ఒక 2 trillion, మిలియన్ కాదు బిలియనే చాలా పెద్దది. $1 billion అంటాం, ట్రిలియన్ ఇంకా దానికంటే చాలా పెద్దది, ట్రిలియన్ ఇండస్ట్రీ అన్నమాట ఇప్పుడు ఇది. సో ఎక్కువ డబ్బు సంపాదిస్తున్నారు, ఎక్కువ బిజినెస్ జరుగుతుంది ఈ ప్రాసెస్ ఫుడ్ లో. సో మెయిన్ ఈ ప్రాసెస్ ఫుడ్ మన కంప్లీట్ బాడీని స్పాయిల్ చేస్తుంది, మన హార్మోన్స్ ని డిస్టర్బ్ చేస్తుంది. మీకు చెప్పాను కదా, దీంట్లో ఫైబర్ తక్కువ ఉంటుంది, విటమిన్స్, మినరల్స్ అసలు ఉండవు. సో హార్మోనల్ డిస్టర్బెన్స్ ఎక్కువగా ఉంటుంది, బ్రెయిన్ మీద బాగా ఎఫెక్ట్ ఉంటుంది. ఈ షుగరు, ఫ్యాట్ ఇవి కంప్లీట్లీ బ్రెయిన్ మీద బాగా ఎఫెక్ట్ చూపిస్తుంటాయి అనమాట. అన్నిటికంటే ఇంపార్టెంట్ మన గట్ హెల్త్, అంటే పొట్ట ఆరోగ్యాన్ని పూర్తిగా నాశనం చేసేది ఈ జంక్ ఫుడ్. మన పొట్టలో మైక్రోబయోమ్ అని చెప్పేసి కొన్ని లైక్ మంచి బ్యాక్టీరియా, మంచి ఎంజైమ్స్ మన పొట్టలో ఉంటాయి. ఈ పొట్ట డైరెక్ట్లీ రిలేటెడ్ టు బ్రెయిన్ అండ్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు ఇమ్యూన్ సిస్టమ్. అంటే మన గట్ అనేది, పొట్ట అనేది మన రోగ నిరోధక శక్తికి డైరెక్ట్ గా లింక్. దాని బ్యాక్ బోన్, రోగ నిరోధక శక్తి స్ట్రాంగ్ గా ఉండడానికి బ్యాక్ బోన్ ఏదైనా ఉందంటే దాని పొట్ట. బ్రెయిన్ ఫంక్షనింగ్ బాగా ఉండడానికి సపోర్ట్ చేసేది ఎవరు అంటే మన పొట్ట. ఎప్పుడైతే మన పొట్టలో ఈ సాల్ట్, షుగరు, ఫ్యాట్స్ ఎక్కువ వేసేస్తూ ఉంటామో దీని డైరెక్ట్ రిలేటెడ్ దేనికి దెబ్బతీస్తుంది అంటే బ్రెయిన్ అండ్ అలాగే మన ఇమ్యూన్ సిస్టమ్ అనమాట. సో దీనివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ చూడండి, అధిక బరువు, పింపుల్స్, ఎసిడిటీ, హై బ్లడ్ ప్రెషరు, హార్ట్ డిసీజ్, గుండెకి సంబంధించిన రోగాలు, స్కిన్ ప్రాబ్లమ్స్, పళ్ళు చెడిపోతూ ఉంటాయి. ఇవన్నీ రకాల ప్రాబ్లమ్స్ మనకు ఈ జంక్ ఫుడ్ వల్ల మనం ఫేస్ చేస్తూ ఉంటాం. మెయిన్ గట్ ఈస్ ద మోస్ట్ క్రూషియల్ పార్ట్ ఇన్ అవర్ హెల్త్. మనం ఆరోగ్యంగా ఉండడంలో ప్రముఖ పాత్ర వహించేది, దాదాపుగా 90% రోగాలు రాకుండా కాపాడేది మన గట్టే, మన పొట్ట. అంటే దాని అర్థం పొట్ట ఆరోగ్యం సరిగా లేకపోతే దాదాపుగా 90% రోగాలు దానికి రిలేటెడ్. మీకు తలనొప్పులు ఉంటాయన్నా అంటున్నా, చిరాకు ఉంది అన్నా, స్కిన్ బాగలేదు అన్నా, లేక స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది అంటున్నా, జలుబు, దగ్గు అంటున్నా సరే, సో నీరసం, బద్ధకం అంటున్నా, జ్వరాలు అంటున్నా సరే, అండ్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అంటున్నా,
ఇవన్నీ కూడా చిన్న చిన్న నుంచి పెద్ద పెద్ద బాడీ పెయిన్స్ అంటుంటారు, బ్యాక్ పెయిన్ అంటుంటారు, సో నరాల నొప్పులు, కాళ్ళ నొప్పులు, ఒళ్ళు నొప్పులు అంటుంటారు, జాయింట్ పెయిన్స్ అంటుంటారు. ఇలా అన్ని దాదాపుగా 90% రోగాలకి రూట్ కాజ్, మూలం వచ్చేసి పొట్ట దగ్గరే ఉంటుంది. కాబట్టి వెరీ ఇంపార్టెంట్, మనం ఏం ఇస్తామో పొట్టకి అదే మనకి తిరిగి వస్తుంది. షుగర్ ఎక్కువగా పొట్టలో వేసాం, ఏం వస్తుంది? షుగరే వస్తుంది. సో సింపుల్ లాజిక్, మన పొట్టలో ఏం ఎక్కువ ఇస్తే అదే వస్తుంది. కాబట్టి వెరీ ఇంపార్టెంట్, గట్ స్పాయిల్ అవుతుంది. నేను చెప్పాను కదా, బ్రెయిన్ మీద ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది. బ్రెయిన్ ని పూర్తిగా కంట్రోల్ తీసుకుంటుంది ఈ జంక్ ఫుడ్. మీకు క్రియేటివ్ గా ఆలోచించే స్తోమత ఉండదు. అంటే మందబారిపోతా ఉంటాం, మన ఆలోచనలు మందబారిపోతూ ఉంటాయి. చిన్న చిన్న వాటికి కోపము, చిన్న చిన్న వాటికి పట్టింపులు, చిన్న చిన్న వాటికి ఓపిక లేకపోవడము, తొందరపడ్డము, అంటే చెడు నిర్ణయాలు, తప్పుడు నిర్ణయాలు తొందరగా తీసుకోవడం, కోపంలో నిర్ణయాలు తీసుకోవడము, ఆలోచించే శక్తిని కోల్పోతా ఉంటాం. మతి మరుపు, ఏం చేస్తున్నామో, ఎందుకు చేస్తున్నామో, ఎక్కడ ఉన్నాము, ఏం మాట్లాడాలి, ఎలా బిహేవ్ చేయాలి, ఇలాంటి ప్రతి దాంట్లో కూడా మన ఎఫెక్ట్ ఎక్కువగా, జంక్ ఫుడ్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. అంటే దీనివల్ల మన ఆలోచనలు, మన కెరీరు, మన బంధాలు, బంధుత్వాలు కూడా పోగొట్టుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో ఇది రిపీట్ అయ్యే కొద్దీ మనకు పెరాలసిస్ ప్రాబ్లమ్స్ రావడానికి కూడా మనకు జంక్ ఫుడ్ ఒక రీజన్ అవుతుంది. మీకు ఇందా చెప్పాను, గట్ ఎప్పుడైతే దెబ్బతింటుందో ఇమ్యూన్ సిస్టమ్ మొత్తం లో అయిపోతుంది. ఇమ్యూనిటీ లోన్ అయిపోయింది అనుకోండి, ఈజీగా మనకు జ్వరాలు, జలుబులు, దగ్గులు, ఆస్తమా, నిమోనియా, సో ఇలాంటివి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ నుంచి పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ అంత వరకు కూడా కంప్లీట్లీ రోగ నిరోధక శక్తి డౌన్ అయిపోతాయి. అంటే మనకి ఏ ప్రాబ్లం వచ్చినా బాడీ తట్టుకునే శక్తిని కోల్పోతా ఉంటది అనమాట. ఈ జంక్ ఫుడ్, మనం తినే ప్రతి చిప్స్, మనం తినే ప్రతి చకోడి, ప్రతి బజ్జీ, ప్రతి కూల్ డ్రింక్ మన బాడీలో చాలా రకాల కొన్ని లక్షల కణాలని డ్యామేజ్ చేస్తూ ఉంటుంది, చంపేస్తూ ఉంటుంది. సో మనం డైరెక్ట్లీ పాయిజన్ అనమాట. వృద్ధాప్యాన్ని ఎక్కువ తీసుకొస్తుంది. ఇమ్యూనిటీ ఎప్పుడు తగ్గిందో అప్పుడు వృద్ధాప్యం మన స్కిన్ మీదకి, మన బాడీ మీదకి వచ్చేస్తుంది అనమాట. సో ఇవి ఎంత భయంకరంగా తింటాం మనము రిపీటెడ్గా, అంటే అది ఒక ప్యాషన్. పానీపూరీలు తినడం ఒక ప్యాషను, కేఎఫ్సిలో కూర్చొని జంక్ ఫుడ్లు తినడము, పిజ్జాలు, బర్గర్లు, ఇవన్నీ కూడా మనం ఎంత టేస్టీగా మనం ఆ ఫుడ్ తింటుంటామో అదంతా మన స్కిన్ మీద కూడా, మన వయసు మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది. సో బాడీలో ఉన్న ప్రతి ఆర్గాన్ని, ప్రతి సెల్ని జంక్ ఫుడ్ డైరెక్ట్లీ, ఇండైరెక్ట్లీ డ్యామేజ్ చేస్తుంది. అంటే మన ఆయుష్ని తగ్గిస్తూ ఉంటుంది. సో 100 దాకా బతకాల్సింది 80 దాకా బతికినా పర్లేదు, 80 దాకా బతకాల్సింది 40 బతికినా పర్వాలేదు, ఓకే. అది కాదు మ్యాటర్. ఆయుష్ తగ్గడంలో మ్యాటర్ తక్కువ బతికామనేది కాదు, ఎలా బతికామనేది కూడా చాలా ఇంపార్టెంట్. బతికినంత కాలం ఎలా బతికాము, ప్రాబ్లం అది. మన 20లకి, 30లకి, 40లకి రోగాలు వచ్చి, బీపీలు, షుగర్లు వచ్చి, హాస్పిటలైజ్ అవుతూ, ఐసీలో అవుతూ, స్కానింగ్లు, రిపీట్లు చేయించుకోవడం, అంత దారుణము ఇంకొకటి లేదు, అంత నరకం ఇంకొకటి లేదు. కాబట్టి మనం చేతులారా రోగాల్ని తెచ్చుకుంటున్నాము, టేస్ట్కి లోన్ అయిపోయి. కాబట్టి చాలా కేర్ఫుల్గా ఉండాలి. దీని గురించి మనం చాలా 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 ఆలోచించి స్టెప్స్ తీసుకోవాలి. మెయిన్ చిన్నపిల్లల్లో ఎక్కువ ప్రభావం వస్తుంది దాంట్లో, ఎందుకంటే మన పెద్దవాళ్ళకి జనరల్గా ఆర్గాన్స్ ఆల్రెడీ మెచ్యూర్గా ఉంటాయి. అంటే ఆల్రెడీ ఒక స్టేజ్కి వచ్చేసి ఉంటాయి. వాళ్ళ ఎముకలు కావచ్చు, బ్రెయిన్ కావచ్చు, హార్ట్ కావచ్చు, ఐస్ కావచ్చు, స్కిన్ కావచ్చు, అంతా ఒక మెచ్యూరిటీకి వచ్చి ఉంటుంది, సెట్ అయిపోయి ఉంటాయి. కానీ చిన్నపిల్లల్లో అప్పుడప్పుడే మైక్రో, అంటే చిన్న చిన్న ఆర్గాన్స్ చిన్న చిన్నగా అప్పుడప్పుడే డెవలప్ అవుతూ ఉంటాయి. ఎదుగుదల, చిన్న చెట్లు ఎదిగే చెట్లకిను ఆల్రెడీ ఎదిగిన చెట్లకి డిఫరెన్స్ ఎలా ఉంటుంది చూడండి. అప్పుడప్పుడే ఎదుగుతున్న మామిడి చెట్టు, చిన్న చిన్న చెట్లు ఎలా ఉంటాయి, మొక్కలు ఎలా ఉంటాయి, ఆల్రెడీ మర్రి చెట్టు ఎదిగిపోయింది అంటే అది ఎలా ఉంటుంది. మర్రి చెట్టు చూడండి, ఎదిగింది, ఇప్పుడు ఎంత గాలి వచ్చినా, తుఫాన్ వచ్చినా ఏం చేస్తుంది? తట్టుకుంటుంది. కొంచెం అటు ఇటు ఇబ్బంది పడినా, 4-5 కొమ్మలు ఇరిగిపోయినా బట్ అలా తట్టుకొని ఉంటుంది. కానీ ఎదుగుతున్న చెట్టు, మొక్క ఎలా ఉంటది? అదే తుఫాన్ దాని మీదకి వచ్చింది అనుకోండి, ఏమైపోద్ది? చచ్చిపోద్ది మొక్క. సేమ్ అలాగే ఈ భయంకరమైన పాయిజన్ పెద్దవాళ్ళు తీసుకుంటేనే చాలా ప్రమాదం అయితే, పిల్లల మీద కూడా అదే పాయిజన్ ని మనము ప్రయోగం చేస్తున్నాము. దానివల్ల వాళ్ళ ఫ్యూచర్ చాలా స్పాయిల్ అవుతుంది. మెయిన్ ఆడపిల్లల్లో చాలా భయంకరమైన వచ్చిన మార్పులు ఏంటి అంటే, వాళ్ళు జంక్ ఫుడ్ తినే వాళ్ళ మీద, న్యాచురల్ ఫుడ్, ఆర్గానిక్ ఫుడ్ తినే ఆడపిల్లల మీద రీసెర్చ్ జరిగింది. దాంట్లో ఆ రీసెర్చ్ లో తెలియంది ఏంటంటే, జంక్ ఫుడ్ తినే ఆడపిల్లలు తొందరగా మెచ్యూర్ అవుతున్నారు. ఏమీ తెలియని వయసులోనే వాళ్ళు తొందరగా మెచ్యూర్ అయిపోతున్నారు. న్యాచురల్ గా ఆర్గానిక్ ఫుడ్
తినే ఆడపిల్లలతో పోల్చుకుంటే ఎర్లీగా. సో దానివల్ల ఏమైపోతుంది, వాళ్ళు కంప్లీట్ డిస్కంఫర్ట్స్ లోకి వెళ్ళిపోతున్నారు. హార్మోనల్ ఛాలెంజెస్, తక్కువ ఏజ్ లో హార్మోనల్ ఛాలెంజెస్ ని వాళ్ళు, ఆ చేంజెస్ ని వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. బాడీలో వచ్చే మార్పుల్ని వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. అది రావడానికి కారణం బాడీలో ఉండే హార్మోన్స్ ని పుష్ చేసింది ఎవరు అంటే ఈ సాల్ట్, ఈ షుగర్, ఈ జంక్ ఫుడ్ ఏదైతే ఉందో, ప్రాసెస్ ఫుడ్ ఏదైతే ఉందో, ఈ బాడీలో ఉన్న సర్కిల్, ఆడపిల్లలో ఉండే ఆ సర్కిల్ ఉంది చూడండి, ఆ సర్కిల్ మొత్తాన్ని డిస్టర్బ్ చేస్తుంది అనమాట. మెల్లిగా ఇంకా వాళ్ళకి అనుకోని టైంలో వచ్చిన పీరియడ్స్ అవి. సో ఇంకా అది పీరియడ్ ప్రాబ్లమ్స్ అనేది స్టార్ట్ అయిపోతుంటాయి. పెయిన్ ఎక్కువైపోతా ఉంటుంది. జంక్ ఫుడ్ తినే పిల్లలకి రెగ్యులర్ పీరియడ్ ఉండదు. పీరియడ్ వస్తే బాగా పెయిన్ ఉంటుంది, ఎక్కువ కాలం ఉంటుంది, లేకపోతే అసలు రాదు, పీరియడ్ రాదు, లేట్గా వస్తూ ఉంటుంది, 2 months 3 months వస్తూ ఉంటుంది. సో ఇలా చాలా రకాల డిస్కంఫర్ట్స్ మనం ఆడపిల్లలు ఫేస్ చేస్తున్నారు, అసలు వాళ్ళకి తెలియని వయసులోనే. బ్యాక్ పెయిన్, సో చాలా రకాల భయంకరమైన ప్రాబ్లమ్స్. అది మెల్లిగా ఏం దారి తీస్తుంది, ఇన్ఫెర్టిలిటీ, అంటే పిల్లలు పుట్టకపోవడం. వాళ్ళకి పెళ్ళిళ్ళు అవుతున్నాయి కానీ పిల్లలు పుట్టలేదు. ఇవాళ చాలా సార్లు నేను విన్న కేసెస్, ఎక్కువ శాతం నేను మా రిలేటివ్స్ లో కానివ్వండి, ఎక్కువ శాతము పెళ్ళైన వాళ్ళకి తొందరగా పిల్లలు పుట్టట్లేదు. చాలా మంది, అంటే 10 జంటలకి పెళ్ళి అయితే దాంట్లో 6 నుంచి 7, 100 మంది పెళ్లి చేసుకుంటే లేదా 1000 మంది పెళ్లి చేసుకుంటే ఒక్కళ్ళకి ఆ ప్రాబ్లం ఉండేది. పిల్లలు తొందరగా పుట్టకపోవడం అనేది ఒక్కళ్ళు ఉండేది. ఏది 1000-10,000 మందిలో ఒక టైంలో, ఒక 10-20 సంవత్సరాల క్రితం, 30 సంవత్సరాల క్రితం రేర్గా వినేవాళ్ళు పిల్లలు పుట్టట్లేదు అంట అని. ఇవాళ పెళ్లి చేసుకున్న ప్రతి 10 మంది జంటలో ఒకళ్ళకి ఇద్దరికి ఇదే ప్రాబ్లం రేజ్ అయిపోతుంది, పిల్లలు పుట్టట్లేదు. రీజన్ ఏంటి, దాని వెనకాల వాళ్ళ ఫుడ్, వాళ్ళ బాడీ సపోర్ట్ చేయట్లేదు, వాళ్ళ హార్మోన్స్ సపోర్ట్ చేయట్లేదు, వాళ్ళ బాడీ రిసీవ్ చేసుకోవట్లేదు. సో ఇలాంటి ఛాలెంజెస్ మన ఆడపిల్లల్లో చూస్తున్నాం. ఓకేనా. సో ఇది పెరిగి ఇంకా ఒబెసిటీ పెరుగుతుంది, అలాగే type 2 డయాబెటీస్ రైజ్ అవుతుంది, క్యాన్సర్లు వస్తున్నాయి. సో డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యాన్సర్స్ ఇవాళ మనం ఎక్కువగా చూస్తున్నాం ఈ జంక్ ఫుడ్ వల్ల. డిప్రెషన్, యాంగ్జైటీ, సో బిహేవియర్ మారిపోతుంది. ఏది పడితే అది తినడము, ఎప్పుడు పడితే అది తినడము, ఎక్కువ తినేస్తూ ఉండడము. సో అంటే ఒక పద్ధతి పాడు లేకుండా తినేసే బిహేవియర్ మనకు మెంటల్లీ డెవలప్ అయిపోతుంది. అగ్రెసివ్గా తినడము, భయంకరంగా. సో మా రిలేటివ్స్ కూడా నేను చూస్తుంటాను, ఎక్కడ ఉన్నా బిర్యానీ ఉంది, నాన్ వెజ్ ఉంది అంటే ఇంక ఎక్కడికైనా వెళ్తారు, ఎన్ని సార్లైనా తింటారు, ఎంతైనా తింటారు. పొద్దునైనా తింటారు, మళ్ళీ మధ్యాహ్నం తింటారు, మళ్ళీ సాయంత్రం తింటారు. ఒక ఫంక్షన్ జరిగితే చుట్టాలని బంధువుల్ని పిలిపిస్తే వాళ్ళకి పెట్టక ముందే మనమే తినేసే పరిస్థితులు ఉన్నాయి. అసలు అది ఏంటి అంటే అంత అడిక్షన్, అంత మత్తు పదార్థం లాగా జంక్ ఫుడ్ అడిక్ట్ అయిపోతుంది. ఏవైతే మనకు అలవాట్లు ఉంటాయో అదే మన పిల్లలకి వెళ్ళిపోతుంటాయి. పిల్లలు కూడా సేమ్ అలాగే భయంకరమైన నాన్ వెజ్ తినడము, రిపీటెడ్గా తినడము, మిగిలిపోయిన ఆహారం తినడం, పొద్దాగా ఫ్రిడ్జ్ దగ్గరే ఉండడము, ఫ్రిడ్జ్లో ఐటమ్లు తీస్తూ ఉండడము. సో ఏదైనా సరే ఇంట్లో జంక్ ఫుడ్ అయిపోతే తిండి లేకపోయినా వాడు ఏడవలే కానీ జంక్ ఫుడ్ లేకపోతే ఇంట్లో ఏడుస్తూ ఉంటారు, మారం చేస్తూ ఉంటారు, భయంకరమైన టార్చర్ పెడుతూ ఉంటారు. ప్రవర్తన మొత్తం దారుణంగా ఉంటుంది, పిల్లల ప్రవర్తనలు చాలా అగ్రెసివ్గా ఉంటాయి. సో కాబట్టి ఆడపిల్లల ఫ్యూచరు, ఆ పిల్లల ఫ్యూచరు జంక్ ఫుడ్ తినడం వల్ల చాలా చాలా భయంకరంగా ఉంటుంది. సో దీని నుంచి మనం చాలా చాలా కేర్ తీసుకోవాలి మన పిల్లల విషయంలో. సో ఫ్యూచర్ ఛాలెంజెస్, చాలా భయంకరమైన ఛాలెంజెస్ రేజ్ అవ్వబోతున్నాయి. సో సొల్యూషన్ ఏం లేదు, దీని మీద మనకు ఒక అవేర్నెస్ ఉండాలి, ట్యాక్స్ తెలుసుకుంటూ ఉండాలి. మనము చాలా మంది తెలివిగా ఏం చేస్తాము అంటే ఏదైనా వస్తువు కొంటే దాని మీద షుగర్ కంటెంట్ ఉందా లేదా అనేది చదువుకుంటాం, లేబుల్ చదవడం. చాలా మంది అసలు చదవాల్సిన అవసరం ఇప్పుడు ఉంది, ఒక టైంలో చదవాల్సిన అవసరం లేకపోలేదేమో, బట్ ఇప్పుడు ఖచ్చితంగా లేబుల్స్ చదవాల్సిన అవసరం వచ్చింది. అయితే ప్రాబ్లం ఏంటి అంటే లేబుల్స్, షుగర్ మనం ఫస్ట్ చూసేది క్యాలరీస్ చూస్తాము, ఫ్యాట్ చూస్తాము, షుగర్ చూస్తాము. షుగర్ అంటే తెలిసిపోతుందని చెప్పేసి మార్కెటింగ్ స్ట్రాటజీ ఏంటి అంటే ఒక షుగర్ కి దాదాపుగా 300 పేర్లు ఉన్నాయంట. గ్లూకోజ్, ఫ్రక్టోజ్ అంటాం చూడండి, అలా ఒక షుగర్ అని డైరెక్ట్ గా మెన్షన్ చేయకుండా 300 పేర్లు ఉన్నాయి. FSSAI కూడా డిక్లేర్ చేయలేదు ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది కూడా. సో ఇది చాలా ఇంపార్టెంట్, మనం లేబుల్స్ చూసుకొని చాలా జాగ్రత్తగా అవేర్నెస్ ఉండాలి దీని మీద. అసలు యాక్చువల్లీ దాదాపుగా 90% ఏదైనా ఇంట్లో వండుకుని తినాలి కానీ మెజారిటీ ఆఫ్ నెలకు 1 సారో 2 సార్లు బయట ఫుడ్ మనం అలౌ చేయాలి కానీ బయట ఫుడ్ రిపీటెడ్గా అలౌ చేయడానికి లేదు. ఎందుకంటే బయట దొరుకుతున్న ఫుడ్ అన్నిట్లో కూడా దాదాపుగా మనకు పాయిజనే ఉంటుంది. హోటల్ ఫుడ్స్ కావచ్చు, మనకు చాలా ఈజీ ఏంటి,
ఏమంటే జొమాటో, జొమాటో ఇంకేమి ఉన్నాయి, టమాటా, ఇంకేటి ఉంది, స్విగ్గీ. స్విగ్గీ జొమాటోలు ఉన్నాయి చూడండి. వీళ్ళు ఇంకా ఇంటర్నేషనల్ థింగ్ ఏంటి అంటే వాళ్ళు డైరెక్ట్ గా ఒక యాప్ లో ఒక్కసారి క్లిక్ చేస్తే చాలు ఇంటికి వస్తుంది జంక్ ఫుడ్. ఇంకా కంఫర్ట్. అంటే ఈ జంక్ ఫుడ్ ఇంటికి రావడానికి, మన ఒంట్లోకి రావడానికి ఎన్ని రకాల మార్కెటింగ్ స్ట్రాటజీస్ జరుగుతున్నాయి అంటే మనం ఎక్స్పర్ట్ కూడా చేయలేమన్నమాట. సో అంత అట్రాక్టివ్ గా, అంత ఈజీగా, అంత కంఫర్ట్ తో మన దగ్గరకు వస్తుంది. ఈజీగా ఆర్డర్ పెట్టేస్తున్నాం. ఇవాళ ఇంట్లో వండుకోవడం అనేది బద్ధకం. పండగలు వస్తే ఒక టైంలో ఇంట్లో వండుకుని తిన్న ఏమంటే స్పెషల్ థింగ్, చుట్టాలందరూ ఇంటికి రావాలి, పండగ వచ్చింది, ఇంట్లో వండుకుందాం, చేతి వంట, ఇలా ఉండేది. ఇవాళ దౌర్భాగ్యం ఏంటి అంటే పండగ వస్తే అందరూ రోడ్ల మీదకి వెళ్తున్నారు, హోటల్కి వెళ్ళిపోతున్నారు, ఇంట్లో వండుకోవట్లా. దానికి ఏదో పేర్లు పెడతారు, స్టైల్ అంటారో, ఫ్యాషన్ అంటారో, రిలాక్సేషన్ అంటారో, ఏదో పేర్లు పెడతాము. కానీ ఇంటి వంట కాకుండా బయటికి వెళ్ళి పాయిజన్ మనము మన పిల్లలతో సహా పెట్టించుకొని వస్తున్నాము. ఇంట్లో వండడం బద్దలు. అరిసెలు ఒక టైంలో ఇంట్లో వండుకొని తినేవాళ్ళు, ఏదైనా ఫెస్టివల్ వస్తే ఇవాళ కొనుక్కొని తింటున్నాం. అన్నీ కూడా అంతే. సో సేమియాలు వస్తే ఇంట్లో చేసుకునే వాళ్ళు, రంజాన్ వస్తే ఇవాళ బయట కొనుక్కోవాల్సి వస్తుంది రెడీమేడ్. అంత ప్రాసెస్ చేసిందే. మైదా అతి భయంకరమైన ఫుడ్. న్యూడిల్స్ అతి భయంకరమైనది అనమాట. ప్రాసెస్ ఫుడ్ లో దాని గురించి వన్ డే టాపికే చెప్పొచ్చు. ఆ మైదాని ఎన్ని రోజులు, ఎన్ని వారాలు దానికి నిల్వ పెట్టి దాన్ని ప్రాసెస్ చేసి మనకి ఇస్తారు అంటే మనం ఊహించలేము. మనం చాలా దాని మీద, ఆ విషం మీద మనం కొంచెం ఏమంటారు, సాల్ట్, షుగరు, కలర్ పెడితే చాలు విషాన్నైనా మింగేస్తాం. మనం అది చూడండి, పేడ మీద మనం ఐస్ క్రీమ్ పెట్టామనుకోండి, ఫుల్గా ఐస్ క్రీమ్ ఎలా కనపడుతుంది? చుట్టూ ఐస్ క్రీమ్ పెట్టేస్తే ఐస్ క్రీమ్ బాగా కనపడతా ఉంటుంది, కానీ ఐస్ క్రీమ్ కరిగిన తర్వాత తెలుస్తుంది, ఆ పేడ బయటకు వస్తుంది. సో మనం విషాన్ని కూడా అమృతం లాగా తీసుకునే పరిస్థితికి వచ్చేసింది. ఎందుకంటే మనకు అలా ఉన్నాయి, మార్కెటింగ్ కంపెనీస్ అలా ఉన్నాయి. ఓకే, సో కంక్లూజన్ అదే మెయిన్. మనం వీటి నుంచి బయటికి రావాలి, అవేర్నెస్ ఉండాలి, బ్యాలెన్స్ న్యూట్రిషన్, ఎడ్యుకేషన్ చాలా అవసరము. చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ వెళ్తే పెద్ద పెద్ద ఆరోగ్యంలో ఇంప్రూవ్మెంట్స్ వస్తూ ఉంటాయి. కాబట్టి చిన్న చిన్న మార్పులతో స్టార్ట్ చేయండి. సో ఒకేసారి ఇంట్లో జంక్ ఫుడ్ ఆపకండి, ఎందుకంటే అది మత్తు కాబట్టి, అలవాటైపోయి ఉంటారు పిల్లలు కాబట్టి. మీరు ఒకేసారి ఆపినా వాళ్ళు దాన్ని తట్టుకోలేరు. స్టెప్ బై స్టెప్. ఒకటి, కొనేటప్పుడు తక్కువ కొనండి జంక్ ఫుడ్. 2, అయిపోయిన తర్వాత ఇమ్మీడియట్లీ కొనకండి, లేట్గా కొనండి. 2 రోజుల తర్వాత వెళ్దాము, 3 రోజుల తర్వాత వెళ్దాము, పని ఉంది మళ్ళీ వెళ్దాము, ఇలా మెల్లిగా దాన్ని పోస్ట్పోన్ చేసి ఎప్పుడో ఒక్కసారి కొనండి. కానీ తక్కువ కొంటూ ఉండండి, తొందరగా అయిపోయేటట్టుగా చూడండి. సో కొనేటప్పుడు ఒకసారి జాగ్రత్త. సో మరీ ప్రాసెస్ ఫుడ్ లో కూడా ఇంకా ఏమంటారు, బాగా ప్రాసెస్ చేసిన ఫుడ్లు కూడా చాలా ఉంటాయి. ఇవి చూసుకొని జాగ్రత్తగా పర్చేజ్ చేసుకొని లీడ్ చేయండి. ఇవన్నీ మేము చెప్పినవన్నీ కూడా రెఫరెన్సెస్, WHO, FOA ఈ రెఫరెన్స్ తోనే మీకు చెప్పడం జరిగింది. ఓకేనా? సో బీ కేర్ఫుల్ విత్ జంక్ ఫుడ్. అయితే రేపు మనకు టాపిక్ బరువు తగ్గడం గురించి ఉంటుంది, హౌ టు లూజ్ వెయిట్. మీ బంధువుల్లో, చుట్టాల్లో ఎవరైనా వెయిట్ గురించి సఫర్ అవుతూ ఉంటే వాళ్ళకి లింక్ పంపించి, లేదనుకుంటే క్లబ్ కి ఇన్వైట్ చేసి రేపు టాపిక్ వినమని చెప్పండి. అండ్ అఫ్ కోర్స్ మనకు 23rd ఎల్లుండి ద మోస్ట్ ఎక్సైటెడ్ ఈవెంట్. సో బాహుబలి వెయిట్ లాస్ ఛాలెంజ్ స్టార్ట్ అయ్యింది. దీంట్లో ఎంతమంది ప్రభాస్ లో ఉంటున్నారో, ఎంతమంది అనుష్కలో అవుతున్నారో చూడాలా. సో నేను మళ్ళీ చెప్తున్నాను, 2025 సంవత్సరం అనేది మన బరువుకి ఆఖరి సంవత్సరం అవ్వాలి. నో మోర్ ఓవర్ వెయిట్. ఇది మీరు అందరూ కూడా మీ దగ్గర బుక్ ఉంటే బుక్ లో రాసుకోండి, మొబైల్ ఉంటే మొబైల్లో రాసుకోండి, లేదా ఫోటో తీసుకోండి. నో మోర్ ఓవర్ వెయిట్. ఇంకా ఇప్పటి నుంచి ఈ ప్రోగ్రాం తర్వాత మనం ఎవరు అధిక బరువుగా ఉండడానికి లేదు. ఇదే లాస్ట్ వెయిట్ ఇయర్ అన్నమాట. అధిక బరువుగా ఉన్న జీవితంలో ఉన్న సంవత్సరాల్లో 2025 లాస్ట్ ఇయర్. మనందరం నిజంగానే సినిమాల్లో హీరోలను చూసి ఇన్స్పైర్ అవ్వడం కాదు, మనల్ని మనం హీరోలాగా చూసుకోవాలి. దాని వెనకాల మనం ఎఫర్ట్ చేయాలి, కష్టపడాలి, కమిట్ అవ్వాలి. డిసిప్లిన్ చాలా ఇంపార్టెంట్. కాంపిటీషన్ లో అయితే రిజల్ట్ బాగా వస్తుంది, ఇండిపెండెంట్ గా కంటే కూడా. సో కాంపిటీషన్ లో రిజల్ట్ ఉంటుంది. అందుకని కంపల్సరీ మీరు దీంట్లో పార్టిసిపేట్ చేయండి. మీ క్లబ్ ఓనర్కి రిజిస్ట్రేషన్ ఫీజు సెండ్ చేయండి, 999 రూపాయలు ఇమీడియట్లీ పంపించండి. ఎందుకంటే బ్యాచ్ ఆఫ్ 50, ఆడవాళ్ళకి ఒక 50 బ్యాచ్ తో, మగవాళ్ళకి ఒక 50 బ్యాచ్ తో స్టార్ట్ చేస్తున్నారు. కాబట్టి ఇమీడియట్లీ మీ రిజిస్ట్రేషన్ ఫీజు ఇప్పుడే మీ క్లబ్ ఓనర్కి పంపించండి. ఎంతమంది రెడీగా ఉన్నారు పంపించడానికి? ఇప్పుడు హ్యాండ్ రైజ్ చేయండి, ఇప్పుడే పంపించేస్తాం మీ క్లబ్ ఓనర్కి రిజిస్ట్రేషన్.
ఎందుకు మీకు చెప్తున్నాము అంటే మా పర్పస్ ఒకటే, లివ్ యువర్ బెస్ట్ లైఫ్, ఒక మంచి లైఫ్ ని లీడ్ చేయండి. సో ఒకటి మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఎవరు చెప్తున్నారు, ఎందుకు చెప్తున్నారు, ఇది చాలా ఇంపార్టెంట్. ఎవరు చెప్తున్నారు, ఎందుకు చెప్తున్నారు. సో ఫర్ ఎగ్జాంపుల్, మీకు చదువు గురించి చెప్పాలి అంటే టీచర్లే చెప్పాలి. నా పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేసి చదువు గురించి నేను చెప్పడానికి లేదు, చదువు గురించి టీచరే చెప్పాలి. అవునా కాదా? సో రోగం గురించి ఎవరు చెప్పాలి? డాక్టరే చెప్పాలా. మనం వెళ్ళి డాక్టర్ గారికి నాకు ఈ టాబ్లెట్ ఇవ్వండి, ఈ ట్రీట్మెంట్ చేయండి అని చెప్పడానికి లేదు, తప్పు. అది డాక్టరే చెప్పాలి. అలాగే హెల్త్ గురించి, వెయిట్ లాస్ గురించి మీరు ఓన్గా చేయడానికి లేదు, మేమే చెప్పాలా, వెల్నెస్కి వచ్చేసి చెప్పాలా. సో కాబట్టి ఎవరు దేంట్లో ప్రముఖుల్లో వాళ్ళని ఫాలో అవ్వడం వల్లే మనం ఆ గమ్యాల్ని రీచ్ అవ్వగలుగుతాం. టీచర్ ఏం చెప్తే అదే ఫాలో అవ్వాలి, అప్పుడే స్కూల్ ఫస్ట్ రావడానికి అవకాశం ఉంటుంది. డాక్టర్ ఏం చెప్తే అదే చేయాలి, అప్పుడే మనం రోగం నుంచి బయట రావడానికి అవకాశం ఉంటుంది. సో వెయిట్ లాస్ కోచ్ ఏం చెప్తే అదే చేయాలి, అప్పుడే మీరు వెయిట్ లాస్ అనే మహమ్మారి నుంచి బయటపడడానికి మీకు మీ ఫ్యామిలీకి అవకాశం ఉంటుంది. అందుకనే ఇమీడియట్లీ మీరు ఈ వెయిట్ లాస్, మీరు 10 కేజీల పైన బరువు ఉన్నారు అంటే డెఫినెట్లీ మీరు ఈ ప్రోగ్రాంలో ఉండడానికి ప్లాన్ చేయండి, చాలా అవసరం. ఎందుకంటే 10 కేజీల పైన ఉన్నారు అంటే మీరు అధిక బరువులో లేరు, మీరు ఊబకాయంలో ఉన్నారు, ఒబెసిటీ, స్థూలకాయం. స్థూలకాయం అనేది సిండ్రోమిక్స్, అంటే ఒక వ్యాధుల పుట్ట. ఎన్నో రకాల రోగాలు రావడానికి మూలం ఈ సిండ్రోమిక్స్, ఈ ఒబెసిటీ. 10 కిలోల కంటే పైన ఎక్కువ ఉంటే. అదే అంటున్నా, మీరు ఒక సీజన్లో ఉండొచ్చు, 2 సీజన్లు కావచ్చు, 3 సీజన్లు కావచ్చు, బట్ దిస్ ఈస్ ద లాస్ట్ ఇయర్ ఆఫ్ ఒబెసిటీ. మీ జీవితంలో 2025 ఇదే లాస్ట్. ఇంకా బరువు తగ్గేయడమే, అధిక బరువు ఉండడానికి లేదు. నో మోర్ ఒబెసిటీ, నో మోర్ ఓవర్ వెయిట్. ఓకేనా? కమిటెడా అందరూ? స్టార్ట్ చేద్దామా మరి? ఎల్లుండి మనకు సెషన్ ఉంటుంది, రేపు మీకు వెన్యూ అనౌన్స్ చేస్తాము, గుంటూరులో ఎక్కడ అనేది అనౌన్స్ చేస్తాము. సో మీ బంధువుల చుట్టాలో ఎవరైనా నిజంగానే వెయిట్తో సఫర్ అవుతుంటే మాత్రం వాళ్ళని కంపల్సరీ ఈ ప్రోగ్రాంలో ఉండేటట్టుగా చేయండి, డెఫినెట్లీ వాళ్ళకి బాగా హెల్ప్ అవుతుంది. ఓకేనా? సో కొన్ని చోట్ల ఆల్రెడీ రన్ అవుతానే ఉంది. సో గుంటూరులో ఈ కొత్త ప్రోగ్రామ్ 21 డే ఛాలెంజ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో ఎవ్వరూ మిస్ చేయొద్దు, ప్రతి ఒక్కళ్ళు 10 కేజీలు బరువు ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయండి. సో ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. బ్యాక్ టు కృష్ణ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నెంబర్స్ ఫస్ట్ హార్ట్ సింబల్స్ తోటి ఒకసారి గ్రాడ్యుయేట్ తెలియజేసుకోండి. కొన్ని అప్డేట్స్ డిస్కస్ చేసుకొని క్లోజ్ చేసుకుంటాం. అయితే ఫస్ట్ వన్, అండ్ ఇట్లాంటి వాటి నుంచి బెటర్ గా చేంజ్ అయ్యాము, మమ్మల్ని మేము మార్చుకున్నాం అన్న వాళ్ళు ఎవరైనా ఒక 2 or 3 టెస్ట్ స్టూడెంట్స్ వాళ్ళ టెస్ట్ స్టూడెంట్స్ తీసుకోవడం జరిగింది. అంటే ఈ రోజు ఇట్లా ఫాస్ట్ ఫుడ్స్ మనం తీసుకుంటూ మన ఇంట్లో చిల్డ్రన్స్ చాలా మంది సఫర్ అవుతుంది. బట్ అలాగే ఈ కమిటీలోకి వచ్చిన తర్వాత నాలెడ్జ్ తెలుసుకోవడం వల్ల అండ్ వాళ్ళు బెటర్ గా వెళ్ళిపోయారు అన్నమాట. జస్ట్ ఒక 2-3 మెంబర్స్ అంతే. ఇట్లా హ్యాండ్ రైజ్ చేస్తారా చెప్పాలనుకున్న వాళ్ళు? ఒకలే చెప్పండి, అందరు చెప్పండి. కృష్ణాగరం. సార్ గుడ్ మార్నింగ్.